అతడి పేరు ఇన్నోసెంట్. పేరులోనే అమాయకత్వం ఉంది కానీ చేసేవన్నీ మోసాలే. సిమ్ స్వాప్ ద్వారా అమాయక ప్రజలను నట్టేట ముంచి బ్యాంక్ ఖాతాల నుంచి లక్షల్లో నగదు దోచుకుంటున్నాడు. నైజీరియా కేంద్రంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ప్రధాన నిందితుడైన ఇన్నోసెంట్ మాత్రం పరారీలో ఉన్నాడు. మీరు చరవాణితో మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్ సరిగ్గా లేక నో నెట్వర్క్ అని సిమ్ పనిచేయడం ఆగిపోయిందా? అయితే అప్రమత్తంగా ఉండాలంటున్నారు సైబరాబాద్ నిపుణులు. సరిగ్గా మన సిమ్ ఆగిపోయిన సందర్భంలోనే మన పేరు, గుర్తింపు ఆధారాలతో మరో నకిలీ సిమ్ యాక్టివేషన్ అవుతుంది. ఇలా యాక్టివేషన్ అయిన సిమ్ సాయంతో మన బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ నేరస్తులు నగదును దోచుకుంటారు. ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 7 మంది సభ్యులున్న ముఠాలో ప్రధాన నిందితుడు ఇన్నోసెంట్. ఇతడే సైబర్ నేరాలకు సూత్రధారి. ఇన్నోసెంట్కు కలకత్తాకు చెందిన ఓడెఫ్ హెన్రీ, సంతోష్ బెనర్జీ, అంకం సాహా, రజత్ కుందు, చందన్ వర్మ, సంజీబ్ దాస్లు సహకరిస్తారు. వీరిలో ఇద్దరు బ్యాంకు ఖాతాలు తెరవడం, మరో ఇద్దరు నకిలీ సిమ్ కార్డులను సృష్టించడంలో సాయపడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్లోని చింతల్లో నివసిస్తున్న బాధితుడు వెంకటకృష్ణ ఫిర్యాదుతో ఈ ముఠా వ్యవహారం బయటకొచ్చింది. వెంకటకృష్ణ సిమ్ నెట్వర్క్ ఆగిపోయిన సందర్భంలో సైబర్ నేరస్తులు నకిలీ సిమ్తో అతడి బ్యాంకు ఖాతా నుంచి 9 లక్షలు సైబర్ నేరస్తులు బదిలీ చేసుకోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీళ్ళందరూ కూడా కోల్కతా నేటివ్ వాళ్ళు. వీళ్ళు అక్కడే ఉండి ఈ మెయిన్ సూత్రధారి ఉన్నారు కాదు, ఇన్నోసెంట్ అలియాస్ జేమ్స్ తోని చేయి కలిపి మొత్తం పబ్లిక్ నంతా చీట్ చేయడం జరుగుతుంది. వెంకట కృష్ణ గారు ఉన్నారు. సో ఆయన 15th రోజు డిసెంబర్ రోజు ఆయన ఒక నెట్వర్క్ మొబైల్ కనెక్షన్ కట్ అయిపోయింది. సో తర్వాత ఆయన చూసుకుంటే ఆయనకు అనుమానం రాలేదు ఎందుకు కట్ అయింది. బట్ 17th 12 ఆయన బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా 2 ట్రాన్సాక్షన్స్ జరిగిన మొత్తం దాదాపు 9 లక్షల రూపాయలు చెప్పి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ చేస్తే 15th రోజు ఆయన పేరుతో ఎవరో కొత్త వాళ్ళు వచ్చి సిమ్ కార్డ్ పోగొట్టుకున్నాను, నాకు సిమ్ కార్డ్ కావాలని చెప్పి ఆయన పేరుతోనే ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కొత్త సిమ్ కార్డ్ తీసుకోవడం జరిగిందని చెప్పి తెలిసింది. 7:45కి నాకు బ్లాక్ అయిపోయిందండి 15th రోజు. 7:45కి బ్లాక్ అయిన తర్వాత ఎయిర్టెల్ ఆఫీసులు మొత్తం 8 o'clock బంద్ అయిపోతాయి. తెల్లారి సండే వచ్చింది, సండే బంద్. 9:30కి మన సిమ్ గురించి వెళ్తే సిమ్ ఒకటి ఇచ్చారండి. బ్యాంక్ అకౌంట్ మీరు డైలీ ఎంటర్ చేసుకుంటూ ఉంటారు. ఎంటర్ చేసుకుంటే 5 lakhs, 3 lakhs, 1 lakh అలా పోతా ఉన్నాయి. పోయిన తర్వాత బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఇది కలకటా వాళ్ళకి వెళ్ళింది, పలానా వాళ్ళు వెళ్ళినప్పటికీ ఇమీడియట్ గా నా అకౌంట్స్ అన్ని బ్లాక్ చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఎలిమ్ కెమికల్స్ అండ్ షాలం కెమికల్స్ ఇండస్ట్రీల నుంచి 9 లక్షలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిలికాన్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 24 లక్షలు, చెన్నైకి చెందిన ఎస్కేఎస్ ఎంటర్ప్రైజెస్, కార్తిక్ ఎంటర్ప్రైజెస్ నుంచి 25 లక్షలు, కలకత్తాకు చెందిన దేవ్ ఇంప్లెక్స్ నుంచి 25 లక్షలు, అహ్మదాబాద్కు చెందిన నాప్టోర్ ట్రేడర్స్ నుంచి 13 లక్షలు, కలకత్తాకు చెందిన ఎబుల్ లాజిస్టిక్ నుంచి 48,000 మోసం చేసి ఆన్లైన్లో డబ్బులు దోచుకున్నారు. ఇన్నోసెంట్ అలియాస్ జేమ్స్ ఈయనే కొంత కంపెనీస్ టార్గెట్ చేస్తూ, కొంత మెయిల్స్ టార్గెట్ చేస్తూ ఫిషింగ్ మెయిల్స్ పంపిస్తారు. ఆయన మొత్తం వాళ్ళు ఎవరు అది క్లిక్ చేస్తే వాళ్ళకు ఉన్న డీటెయిల్స్ అంతా ఆయనకి వెళ్ళిపోతుంది. సో మొత్తం ఈ దగ్గర నుంచి 17 మొబైల్ ఫోన్స్ ని మనము రికవర్ చేయడం జరిగింది. ఒక ల్యాప్టాప్, 3 హార్డ్ డిస్క్, పాస్పోర్ట్ ఒకటి, ఫ్యాక్సిమిల్ రబ్బర్ స్టాంప్స్ 2, చెక్ బుక్స్, లామినేషన్ మెషిన్స్, పాన్ కార్డ్స్, అమౌంట్ కౌంటింగ్ మెషిన్స్ అంతా రికవర్ చేయడం జరిగింది. ఫిషింగ్ మెయిల్స్ ఉండే వాటిని చదవద్దని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మొబైల్ ఆపరేటర్లు, బ్యాంక్ అధికారుల పాత్రపై కూడా అనుమానాలున్నాయని పోలీసులు తెలిపారు. వారిని కూడా విచారిస్తామని పేర్కొన్నారు.